హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 50 వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇక రెండు టీంలు కూడా మరి ఈ సీజన్ లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రం చాలా బెటర్ గా కంబ్యాక్ చేసింది. 10 మ్యాచ్లు 6 గెలిచింది, 4 అయితే ఓడిపోయింది. సీరియల్ అక్కడ చూసుకుంటే 5 మ్యాచ్లు అయితే గెలిచింది. వీళ్ళైతే టేబుల్లో కూడా సెకండ్ ప్లేస్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి. ఇక ఈ మ్యాచ్ గెలిస్తే మరి టేబుల్లో టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ గెలిచే 3 మ్యాచ్లు అయితే చేతులారా ఓడగొట్టుకున్నారా అని చెప్పుకోవచ్చు. ఆ 3 మ్యాచ్లు గెలిస్తే సిచ్యువేషన్ అన్నది వాళ్ళకైతే డిఫరెంట్ గా ఉండేది ప్రస్తుతానికైతే. బట్ గెలిచే 3 మ్యాచ్లు అయితే ఓడగొట్టుకున్నారు. బట్ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. ఈ మ్యాచ్ కంటే గెలిచలేనుకో టేబుల్ అనేది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగబోతుంది. ఆర్ఆర్ యొక్క హోమ్ గ్రౌండ్ లో. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా మంచి హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మనమైతే చూసినామని చెప్పుకోవచ్చు. మళ్ళీ అలాంటి వికెట్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే స్పిన్ వికెట్ లో మరి వీళ్ళ బ్యాట్స్మెన్స్ చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా మరి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక ఇక్కడ మొత్తం 60 మ్యాచ్లు జరిగితే ఐపీఎల్ లో 21 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిండు, 39 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిండు. అవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 163. లాస్ట్ 5 మ్యాచ్ లో పేసర్స్ వచ్చేసి 27 వికెట్స్ తీసుకున్నారు, స్పిన్నర్స్ వచ్చేసి 13 వికెట్స్ అయితే తీసుకున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే పేసర్లకే కొంచెం ఎక్కువ హెల్ప్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 29 మ్యాచెస్ లో 14 మ్యాచెస్ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది, 15 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే మరి ఈక్వల్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ సీజన్ అయితే ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ టీం వేసుకుంటే మనం ముంబై ఇండియన్స్ చాలా పటిష్టంగా కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా వీళ్ళైతే చాలా సాలిడ్ గా మనకైతే కనబడుతున్నారు. ప్రతి ఒక్క ప్లేయర్ దగ్గర నుంచి కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే వస్తుంది టీంకి అయితే. ఓపెనర్స్ ఇద్దరు చాలా బెటర్ ఫామ్ లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. రయాన్ రికిల్టన్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా అయితే రాణించిండో, 50 అయితే కొట్టిండే లక్నో సూపర్ జైంట్స్ కి అగెనిస్ట్ గా. సో ఈ మ్యాచ్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకుముందు మ్యాచ్ మనం చూసినాగా ఏ విధంగా రాణించిందో, బ్యాక్ టు బ్యాక్ మంచి ఇన్నింగ్స్ అయితే కనబడ్డాయి అంతకుముందు మ్యాచ్ లో. ఈ మ్యాచ్ కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే వీళ్ళకి ఓపెనింగ్ లో ఒక మంచి స్టార్ట్ వచ్చిందనుకో చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే తర్వాత వీళ్ళకి బిగ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి ఓపెనింగ్ లో మంచి స్టార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత వీళ్ళకి సూర్యకుమార్ యాదవ్ చాలా కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. ఒక్కసారి కూడా 25 రన్స్ కంటే తక్కువ అయితే ఓట్లేడు మరి ఈ సీజన్ లో. సో ఆ విధంగా అయితే కన్సిస్టెంట్ అయితే మనకి కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా 54 అయితే కొట్టింది 28 బాల్స్ లో. ఇక తర్వాత వీళ్ళకి విల్ జాక్స్ ఉన్నాడు. విల్ జాక్స్ కూడా చాలా బెటర్ గా రాణిస్తున్నాడు. బ్యాట్ తో పాటు బౌలింగ్ లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. తర్వాత వీళ్ళకి చూసుకుంటే తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ కూడా ఛాన్స్ దొరికినప్పుడు ఇతను కూడా చాలా బెటర్ గా రాణిస్తున్నాడు. ఇక వీళ్ళకి తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా మరి అతనికైతే ఛాన్స్ అయితే పెద్దగా దొరుకుతలేదు బ్యాటింగ్ లో. అంతకుముందు మ్యాచ్ మనం చూసినా చాలా బెటర్ రాణించిండు. ఇక తర్వాత నామందీర్ కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్ మనం చూసినా ఏ విధంగా రాణించిండు. అక్కడ మొత్తం 4 వికెట్లే తీసుకున్నాడు. ఇక తర్వాత ట్రెంట్ బోల్ట్ 3 వికెట్లే తీసుకున్నాడు. ట్రెంట్ బోల్ట్ కూడా గత ఫ్యూ మ్యాచెస్ లో చూసుకుంటే క్రూషియల్ వికెట్లు అయితే తీస్తున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే వీళ్ళకి కొంచెం ప్రాబ్లం వచ్చేసి స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది. బట్ విల్ జాక్స్ అయితే దాన్ని అయితే కవర్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 2 ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసుకున్నాడు. నికోలస్ పూరంది అండ్ రిషబ్ పంత్ వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ రయాన్ రికిల్టన్. ఇక నెంబర్ 3 లో విల్ జాక్స్, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో తిలక్ వర్మ, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో నామందీర్, నెంబర్ 8 లో మిచ్చర్ సార్ట్నర్ ఆరు కార్బిన్ బాష్. ఒకవేళ మిచ్చర్ సార్ట్నర్ రికవర్ అయితే అతను ఆడతాడు, లేదంటే కార్బిన్ బాష్ తోనే కంటిన్యూ చేసే అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఇక నెంబర్ 9 లో దీపక్ చాహర్, 10 లో ట్రెంట్ బోల్ట్, 11 లో జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ పేరుగా కరణ్ శర్మ. ఓవరాల్ గా చూసుకుంటే చాలా డేంజర్స్ గా మనకైతే కనబడుతుంది లైనప్ మాత్రం. మరి ఏ విధంగా రాన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మరి ఈ మ్యాచ్ గిట్ట ఓడిపోతే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా వీళ్ళు ఏ విధంగా ఆడిలో అక్కడ మెయిన్ గా చూసుకుంటే వీళ్ళకి ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. బట్ ఒకవేళ సంజు సామ్సన్ రికవర్ అయ్యి వస్తే మరి ఎవరు ప్లేస్ ఆడతారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఇంతవరకు కూడా అప్డేట్స్ అయితే రాలేవు మరి సంజు సామ్సన్ ఫిట్ అయినా లేదనేది. సో కాబట్టి సంజు సామ్సన్ ఈ మ్యాచ్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది.
ఇక మెయిన్గా చూసుకునే వీళ్ళ దాంట్లో ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతున్నారు. వైభవ్ సూర్యవంశి అండ్ యశస్వి జైస్వాల్. మొత్తం ఫోకస్ అంతా ఇతని పైన ఉంటుంది. మరి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఏ విధంగా రాణించిందో, సో మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంటిన్యూ చేస్తున్నారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే అపోజిట్ టీంలో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, దీపక్ చహర్. సో మరి పవర్ ప్లేలో వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. హోప్ ఈ మ్యాచ్ లో కూడా ఒక మంచి నాకాడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరేపు యశస్వి జైస్వాల్ కన్సిస్టెంట్ గా చాలా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ కూడా ఇనిషియల్ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా ఈ సీజన్ లో తర్వాత మాత్రం మంచి కంబ్యాక్ తెచ్చినా చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ కూడా మంచి నాకైతే ఆడినా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే నితీష్ రాణా కూడా మరి ఒక మ్యాచ్ మంచి రాస్తున్నాడు, ఒక మ్యాచ్ లో 2 మ్యాచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. సో కన్సిస్టెంట్ గా అయితే ఇతనైతే ఆడుతలేడు. సో ఈ మ్యాచ్ మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే రియాన్ పరాగ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచి నాకైతే మనకైతే కనబడుతుంది. లాస్ట్ లో వచ్చి మంచి ఫినిషింగ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ కూడా అదే ఎక్స్పైర్ తీస్తున్నారు. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ 32 అయితే కొట్టిండు. మరి అక్కడ 15 balls లో 2 4s 2 6s 213 స్ట్రైక్ కొడుతున్నాయి. ఇక తర్వాత వీళ్ళకి ధ్రువ్ జురేల్ ఉన్నాడు, సిమ్రన్ ఎట్మేర్ ఉన్నాడు, ఇంపాక్ట్ ప్లేయర్ గా శుభన్ దూబే ఉన్నాడు. బట్ ఆ ఫినిషింగ్ టచ్ అయితే దొరుకుతలేదు. మరి చేజింగ్ లో లాస్ట్ మ్యాచ్ లో ఓపెనర్స్ ఇద్దరే మ్యాచ్ అయితే గెలిపించిల్లు. బట్ అంతకుముందు 3 మ్యాచ్లో చూసుకుంటే మరి వీళ్ళ ఫినిషర్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసినా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళ బౌలింగ్ లో చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఒక వికెట్ తీసుకున్నాడు, 4 overs వేసిండు, 49 runs అయితే ఇచ్చిండు. కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిన చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ మ్యాచ్ లో యువధీర్ సింగ్ ని తీసుకొచ్చిండు, అతను కూడా రన్స్ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సందీప్ శర్మ ఒకడే కొంచెం బెటర్ గా మనకైతే కనబడ్డాడు 8.2 అండ్ సందీప్ శర్మకి ముంబై ఇండియన్స్ అగైనెస్ట్ గా మంచి రికార్డ్ అవుతుందని చెప్పుకోవచ్చు. గత సీజన్ లో కూడా 5 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక వీళ్ళ స్పిన్నర్స్ చూసుకుంటే మహేష్ దీక్షణ లాస్ట్ మ్యాచ్ లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక వనిందు అసరం కూడా మరి 2 million runs అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. 9.8 ఎకనిమితో 4 overs కి 39 runs అయితే ఇచ్చింది. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ వీళ్ళకి ప్లేయింగ్ లో క్రమం చూసుకుంటే యశస్వి జైస్వాల్ వైభవ్ సూర్యవంశి ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో నితీష్ రాణా, నెంబర్ 4 లో రియాన్ పరాగ్, నెంబర్ 5 లో ధ్రువ్ జురేల్, నెంబర్ 6 లో సిమ్రన్ ఎట్మేర్, నెంబర్ 7 లో వనిందు అసరంగా, నెంబర్ 8 లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 లో మహేష్ దీక్షణ, నెంబర్ 10 లో యువధీర్ సింగ్ చరక్, నెంబర్ 11 లో సందీప్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ గా శుభన్ దూబే. మరి లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఫజల్ ఫారూక్ ఉన్నాడు అండ్ క్వెన్ మఫకా ఉన్నాడు. సో మహేష్ దీక్షణ వనిందు అసరంగా ప్లేస్ లో మరి వాళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకరిని తీసుకొచ్చే ఛాన్స్ కూడా కనబడుతుంది. మెయిన్ ఫోకస్ అంతా కూడా మరి వైభవ్ సూర్యవంశి వైపు ఉంటుంది. మరి ఏ విధంగా కంటిన్యూ చేస్తాడు, లాస్ట్ మ్యాచ్ మనం చూడగా ఎలాంటి నాక్ ఆడిండో, హోప్ ఈ మ్యాచ్ లో కూడా ఒక మంచి నాక్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. బట్ అపోజిట్ టీంలో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ మరి వీళ్ళకి ఎగనెస్ట్ గా ఏ విధంగా రాణిస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ తో మెన్షన్ చేయండి. ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.